ఉపమన్యువు. గురుదేవా, ఉపమన్యువు అంటే ఎవరు? కల్పాంతము వరకు అతడు జరామరణాలు లేకుండా ఎలా ఉండగలిగాడో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. వివరించటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలములో వ్యాఘ్రపాదుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ఉపమన్యువు. గత జన్మలో వేదాంగ విధుడు, మహాయోగి. కానీ యోగా భ్రంశము వలన బ్రాహ్మణ బాలకుడుగా జన్మించాడు. వ్యాఘ్రపాదుడు బహుభేదవాడు. అందుచేత బాలుడికి పాలు పట్టలేక నీళ్ళల్లో పిండి కలిపి త్రాగించేవాడు. ఆ విధముగా పిండి కలిపిన పాలు త్రాగి త్రాగి పిల్లవాడు బక్క చిక్కిపోయినాడు. కొంతకాలానికి ఉపమన్యువు తల్లి బాలుడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. అక్కడ వారికి గోసంపద పుష్కలముగా ఉంది. అందుచేత పాలు త్రాగి చక్కగా ఒళ్ళు చేశాడు పిల్లవాడు. ఇలా కొద్ది రోజులు అయిన తరువాత బాలుడిని తీసుకుని వ్యాఘ్రపాదుడి వద్దకు వచ్చింది. మళ్ళీ పిల్లవాడికి పాలుకు బదులుగా నీటిలో పిండి కలిపి పెట్టారు. అయితే పాలు త్రాగటానికి అలవాటు పడ్డ బాలుడు ఈ పిండి పాలు త్రాగనని మొండికేశాడు. జరిగిన విషయం తెలుసుకుని తండ్రి బుజ్జగించి శివ పంచాక్షరీ మంత్రం ఉపదేశించి ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే శంకరుడు ఆవును దూడను తెచ్చి ఇస్తాడు అని చెప్పాడు. బాలుడు పంచాక్షరీ జపం చేస్తున్నాడు. ఒకనాడు శివుడు ఆ బాలుణ్ణి పరీక్షింపదలచి జంగమ వేషములో వచ్చి శివుడు తిండి తినటానికి కూడా గతి లేనివాడు. భిక్షమెత్తుకుని తింటాడు. కట్టటానికి బట్టల లేక పులి చర్మం ధరిస్తాడు. ఉండటానికి ఇల్లు లేక శ్మశానములోనే ఉంటాడు. ఆభరణాలు లేవు, పాములే ఆభరణాలు అంటూ పాట పాడసాగాడు. అది విన్న బాలుడికి వెర్రి కోపం వచ్చింది. వెంటనే ప్రక్కనున్న కర్రను తీసుకుని జంగమదేవన్ను కొట్టబోయాడు. శంకరుడు ఆ బాలుడు భక్తికి ముగ్ధుడై గౌరీదేవికి బాలుణ్ణి చూపి ఇతడు మన ప్రియభక్తుడు, మన కుమారుని వంటివాడు అన్నాడు. పార్వతి ఆ బాలుని ఎత్తుకుంది. ఆమె అరచేత నుంచి పాలు ధారగా కారి కాలువై ప్రవహించాయి. అదే పాలకొలనుగా మారింది. ఆంధ్రదేశములో ఉన్న 5 ఆరమాలలోనూ ఒకటైన క్షీరారామము అదే. శంకరుడు ఉపమన్యువును చూసి, బాలక, నీకేమి కావాలి అన్నాడు. దేవదేవా, నన్ను కన్న తండ్రి వలె కరుణించు, అంతే చాలు అన్నాడు ఉపమన్యువు. అప్పుడు శివుడు అతడికి జరామరణములు లేకుండా కల్పాంతము వరకు వర్ధిల్లు అని దీవించాడు అంటూ ఉపమన్యువు వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు. సోమనాథుడు, గురుదేవా, ఈశ్వరుడు దేశములో 12 ప్రదేశాలలో జ్యోతిర్లింగముగా వెలిశాడు. వాటిని 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా. ఆ జ్యోతిర్లింగాల గురించి వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించాలనే తలంపుతో 12 జ్యోతిర్లింగాలుగా వెలిశాడు. అవి ప్రభాసము గుజరాత్, సోమనాథుడు శ్రీశైలము ఆంధ్రప్రదేశ్, మల్లికార్జునుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఓంకారము అమలేశ్వరుడు, కేదారము కేదారేశ్వరుడు, డాకిని భీమశంకరుడు, కాశీ ఉత్తరప్రదేశ్ విశ్వేశ్వరుడు, నాసిక్ మహారాష్ట్ర త్రయంబకేశ్వరుడు, పల్వల వైద్యనాథుడు, దారుకావనము నాగేశ్వరుడు, రామేశ్వరము రామేశ్వరుడు, శివాలయము గృష్మేశుడు. మొదటగా సోమనాథుని గురించి చూద్దాం. సౌరాష్ట్ర దేశములో ప్రభాష తీర్థమున్నది. దక్ష ప్రజాపతి తన అశ్వని భరణి మొదలుగా గల నక్షత్రములు 27 మంది పుత్రికలను చంద్రునికిచ్చి వివాహము చేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణియందు ఎక్కువ అనురాగము కలిగి ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు. ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరముగా మారింది. వారంతా ఒక రోజున తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు పోయి చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొరపెట్టుకున్నారు. దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిపించి, చంద్ర, నా కుమార్తెలు 27 మందిని నీకిచ్చి వివాహము చేశాను. నువ్వు అందరినీ సమంగా చూడాలి. అంతేగాని ఒకరిపై ఎక్కువ అనురాగము వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు. ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి మాటల కాదనలేక సరే అన్నాడు.
అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు. దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడితు గమ్మని శాపం పెట్టాడు. చంద్రుడికి క్షయవ్యాధి సోకింది. రోజు రోజుకి కృషించిపోతున్నాడు. ఇంకా భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు. విషయం అంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో సౌరాష్ట్ర దేశములో ప్రభాస తీర్థం ఉన్నది, అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం కూడా చేశాడు. ప్రభాస తీర్థమున చాలా కాలము మృత్యుంజయ మంత్ర జపం చేశాడు చంద్రుడు. చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై నీకేం వరము కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి క్షయవ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు. దానికి శంకరుడు, చంద్ర, దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు, నవబ్రహ్మలలో ఒకడు, కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు. అలా అని నీ ప్రార్థన తోసి పుచ్చటం న్యాయం కాదు. అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడువుగా మరికొంతకాలము సుఖముగా ఉండు. అంటే కృష్ణపక్షములో క్రమక్రమముగా నీ కలలు క్షీణిస్తాయి, మళ్ళీ శుక్లపక్షములో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి. ఈ రకముగా పౌర్ణమి రోజున 16 కలలతో విరాజిల్లు, అమావాస్య రోజున కళావిహీనువు అవుతావు అన్నాడు. అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి. ఆ తరువాత చంద్రుని ప్రార్థన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్థములో జ్యోతిర్లింగముగా వెలిశాడు. అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాథుడు అని పిలువబడుతున్నాడు. సోమనాథుని అర్చించిన వారికి భయంకర రోగాలు కూడా పటాపంచులవుతాయి, మానసిక బాధలు తొలగిపోతాయి అంటూ వివరించాడు రత్నాకరుడు. మల్లికార్జునుడు, గురుదేవా, ఆంధ్రదేశములో ఉండే శ్రీశైలము ఒక మహాక్షేత్రము. మల్లికార్జునుడు జ్యోతిర్లింగాలలో ఒకడు. అటువంటి మల్లికార్జుని చరిత్ర వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులకు వివాహం చేద్దాము అనుకున్నారు. అయితే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ కూడా ఎవరికి వారు తమకే ముందుగా వివాహం జరగాలి అని పట్టుబట్టారు. ఎన్ని విధాలుగా చెప్పినా లాభం లేకపోయింది. ఎవరు పట్టు వదలలేదు. దానితో కుమారులిద్దరినీ పిలిచి మీలో ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికి ముందుగా వివాహం జరుగుతుంది అన్నారు. ఆ మాటలు వినగానే కుమారస్వామి నెమలి వాహనం మీద బయలుదేరి వేగముగా వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడు భారీ శరీరముతో కదలలేక తన తెలివితేటలతో ఆలోచించి జననీ జనకులకు 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి, తండ్రి, జననీ జనులకు 3 ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతున్నది, నేను ఆ పని చేశాను అన్నాడు. అతని బుద్ధి కుశలతకు సంతసించి పార్వతీ పరమేశ్వరులు వినాయకుడికి సిద్ధి బుద్ధులతో వివాహం జరిపించారు. కుమారస్వామి తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడి వివాహం జరిగిపోయింది. తనకు అన్యాయం జరిగిందని అలకపూనాడు కుమారస్వామి. దానితో కైలాసం వదిలి శ్రీశైలం చేరాడు. తల్లిదండ్రులు నారదుడితో కుమారుణ్ణి రమ్మని వర్తమానం పంపారు. కుమారస్వామి వినలేదు. కుమారుణ్ణి వదలలేక పార్వతీదేవే అక్కడికి వచ్చింది. ఆమె వెనుక పరమేశ్వరుడు కూడా వచ్చాడు. కుమారుడు మాత్రం అక్కడి నుంచి రానన్నాడు. చేసేది ఏమీ లేక కుమారుణ్ణి తీసుకుపోయే మార్గం తెలియక పార్వతీ పరమేశ్వరులు శ్రీశైలం మీదే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధముగా పరమేశ్వరుడు శ్రీశైలానికి విచ్చేశాడు. పూర్వకాలములో చంద్రగుప్తుడనే రాజు ఉండేవాడు. అతడు కడు ధర్మపరుడు, నీతిపరుడు. ఈశ్వరుని అనుగ్రహం వల్ల అతడికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు చంద్రావతి. బాలిక పుట్టగానే రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. ఎలాగైతేనేం చివరకు శత్రురాజులు పలాయనం చిత్తగించారు. చంద్రగుప్తుని విజయలక్ష్మి వరించింది. ఇంటికి తిరిగి వచ్చాడు రాజు. ఇల్లు చేరగానే ఆ ఇంట్లో తిరుగుతున్న 16 సంవత్సరాల
సంవత్సరాల పిల్ల కనిపించింది. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. రాజు మనసు నిలువలేదు. పోయి ఆమెను పట్టుకున్నాడు. విదిలించుకుని పారిపోయింది బాలిక. వెంటపడ్డాడు రాజు. ఇంతలో భార్య వచ్చి చూసింది. ఘోరం జరిగిపోతున్నది. తన కన్న కుమార్తె వెంట పడుతున్నాడు తండ్రి. భర్తను వారించటానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. బాలిక మందిర చివర భాగానికి వెళ్ళి ప్రక్కనే ప్రవహిస్తున్న కృష్ణానదిలో దూకాలని ప్రయత్నిస్తుంది. నది 2 పాయలుగా చీలిపోయింది. వెనుక నుంచి రాజు తరుముకు వస్తున్నాడు. చేసేది లేక రాజును ఆ నదిలో పచ్చల బండపై పడి ఉండు అని శపించింది. మరుక్షణములో రాజు పచ్చని బండరాయిగా మారి కృష్ణానదిలో పడ్డాడు. అందుచేతనే శ్రీశైలములోని కృష్ణనీరు పచ్చగా ఉంటుంది. రాకుమారి ఇంటి నుండి బయటికి వచ్చేసింది. ఆ పర్వత శిఖరం మీద వెలిసిన శివలింగాన్ని నిత్యము అర్చించటం మొదలుపెట్టింది. ఇతర ఆలోచనలు ఏమీ లేవు. ఎప్పుడూ ఈశ్వరుని నామస్మరణమే. ప్రతినిత్యము ఆ దేవుని సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలతో భగవంతుని ఆరాధించేది. ఈ రకముగా మల్లెపూలతో ఆరాధించబడ్డాడు కాబట్టి స్వామి మల్లికార్జునుడు పిలవబడ్డాడు. శ్రీశైలము దివ్యక్షేత్రము. కైలాసములో ఉండే కన్నా శ్రీశైలములో ఉండటము శ్రేయస్కరమని శివుడే చెప్పాడు. శ్రీశైలానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. మల్లికార్జునుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకడు అయితే అతని భార్య భ్రమరాంబ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇలాంటివి దేశం మొత్తం మీద 3 ఉన్నాయి. అవి శ్రీశైలము, భ్రమరాంబ, మల్లికార్జునుడు. కాశీ విశాలాక్షి విశ్వనాథుడు. ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరుడు. వీటన్నింటిలోకి శ్రీశైలము ముఖ్యమైనది అంటూ వివరించాడు రత్నాకరుడు. మహాకాళేశ్వరుడు గురుదేవా, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ జ్యోతిర్లింగ విశేషాలను వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో ఉజ్జయిని పట్టణములో వేదప్రియుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ విధుడు. యజ్ఞ యాగాది కర్మలను ఆచరించేవాడు. విశేషించి శివభక్తుడు. అతనికి 4 కుమారులు. ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే పర్వతము ఒకటి ఉన్నది. ఆ పర్వతము మీద దూషణుడనే రాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. వరబల గర్వితుడై బ్రాహ్మణులను పీడిస్తున్నాడు. యజ్ఞ యాగాది కర్మలు పాడు చేస్తున్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయిని పట్టణాన్ని ముట్టడించాడు. ఆ రాక్షసుని సేన గ్రామములో పడి ప్రజలను పీడిస్తోంది. ఆ రాక్షసుడు ఈ బ్రాహ్మణోత్తముని ఇంట ప్రవేశించి పెద్దగా అరుస్తూ వేదప్రియుణ్ణి చంపటానికి చూస్తున్నాడు. ఆ సమయములో వేదప్రియుడు ఒక పార్థివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. ధ్యానములో ఉన్న బ్రాహ్మణుని చంపటానికి కత్తి ఎత్తాడు రాక్షసుడు. మరుక్షణములో ఆ శివలింగము నుంచి మహాదేవుడు ఉద్భవించి రాక్షసుని చంపేశాడు. రాజు మరణించగానే అతడి సేన కూడా పలాయనం చిత్తగించింది. ఈశ్వరుడు వేదప్రియుడితో, వచ్చా, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, ప్రభు, భక్తవత్సల, ఆత్రతాన పరాయణ, నువ్వు మృత్యుంజయుడువు. నీ కృపాభిశేషము వల్లనే ఇవాళ నా ప్రాణాలు నిలిచాయి. కాబట్టి నువ్వు ఈ గ్రామములోనే వెలసి భక్తులను రక్షించవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమైనాడు. ఈ క్షేత్రం శిప్రానదీ తీరములో ఉన్నది. శిప్రానదిలో స్నానము చేసి ఇక్కడ మహాకాళేశ్వరుని సేవించినట్లయితే దరిద్రము, అన్ని రకాల దుఃఖాలు, అన్ని భయాలు పారిపోతాయి. ఇక్కడ ఆలయం 5 అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటాడు. ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే ఆ లింగానికి అభిషేకం చేసి చితాభస్మాన్ని లింగానికి అలంకరిస్తారు. గురువు సింహరాశిలోకి వచ్చినప్పుడు శిప్రానదికి పుష్కరాలు వస్తాయి. ఈ గ్రామానికి దేవత ఆదందిక. అందుచేతనే ఈ పట్టణాన్ని అవంతి అని కూడా అంటారు. ఆకాశే తారకం లింగం పాతాళే హటకేశ్వరం మర్త్యలోకే మహాకాయం లింగత్రయ నమోస్తుతే. ఆకాశములో తారకేశ్వరలింగము, పాతాళములో అటకేశ్వరలింగము, భూలోకములో మహాకాళేశ్వరలింగము దేవతలకు కూడా పూజనీయములు అన్నాడు రత్నాకరుడు. ఓంకారేశ్వరుడు గురుదేవా, వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రమున్నది అంటారు. ఆ క్షేత్రాన్ని గురించి తెలపండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు.
పూర్వకాలములో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్య పర్వతము మీదకి వచ్చాడు. నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలందించి ఉచిత రీతిని గౌరవించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇష్టాగోష్ఠి జరుగుతోంది. ఆ సమయములో వింధ్యరాజు నారద మహర్షి, మీరు త్రిలోక సంచారులు, మీకు తెలియని విషయం ఏదీ లేదు. నా దగ్గర సమస్త సంపదలు, సకల ధాతువులు, బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి. అటువంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడని చెప్పదగిన వాడు నేనుగాక ఇంకెవరు అన్నాడు. ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు. ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు. మహర్షి నిట్టూర్పుకు కారణం ఏమిటి? పర్వతాలలో సార్వభౌముడు తను కాదా? ఈ రకముగా ఆలోచిస్తూ, మహర్షి, మీ నిట్టూర్పుకు అర్థం ఏమిటి అన్నాడు. దానికి నారదుడు, వింధ్యరాజా, నువ్వు చెప్పినదంతా నిజమే. నీ దగ్గర సర్వ సంపదలు, సమస్త ధాతువులు, బంగారము మొదలుగా గల లోహాలు ఉన్నమాట నిజమే. కానీ మేరు పర్వత శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి. అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. నీకా భాగ్యము లేదు. అందుకే నాకు విచారము అన్నాడు. మేరు పర్వతము కన్నా గొప్ప అనిపించుకోవాలంటే ఆ పరమేశ్వరిని ఆరాధించడము కాక మరే మార్గము లేదు అని నిశ్చయించి తపస్సు చెయ్యటానికి ఓంకార యంత్రము ఒకటి తయారు చేసి దాని మీద పార్థివలింగము స్థాపించి సంకల్పించాడు. ఆ రకముగా 100 నెలల ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. పరమేశ్వర, చంద్రమౌళీశ్వర, పాహిమాం తండ్రి, పాహిమాం. నీ కరుణ లేస మాత్రము ఉన్నప్పటికీ నా భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి. అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు. నాకు ఇంకా కావలసినది ఏమున్నది? అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన. మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించటానికి వీలుగా ఉండటము నాకు భరించలేకుండా ఉన్నది. దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు. కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు వింధ్యరాజు. ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు. ఇప్పుడు ఓంకార యంత్రము పార్థివలింగము రెండుగా అయిపోయినాయి. ఓంకార యంత్రముందు ఉద్భవించినాడు ఓంకారేశ్వరుడు. పార్థివలింగముందు ఉద్భవించిన వాడు అమలేశ్వరుడు. ఇక్కడ నర్మదా నది కూడా 2 పాయలుగా చీలిపోయింది. ఆ 2 పాయల నడుమ ఒక శిఖరమున్నది. ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాందాత ఓంకార రూపములో దేవాలయాలు కట్టించాడు. ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి, విష్ణుపురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి అంటూ వివరించాడు రత్నాకరుడు. వైద్యనాథుడు, గురువర్య వైద్యనాథుడు అంటారు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన చరిత్ర వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం మొదలుపెట్టాడు కృష్ణశర్మ. త్రేతాయుగములో రావణ బ్రహ్మ లంకానగరాన్ని పాలిస్తుండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఎంతకాలమైనా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక లాభము లేదు, ఇది కాదు పని అనుకుని హోమగుండాన్ని ప్రజ్వలింపచేసి అందులో తన తలను నరికివేశాడు. శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు ఆగలేదు. ఒకటి తరువాత ఒకటిగా 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. శివుడు కరుణించలేదు. చివరగా తన 10వ తలను కూడా ఆహుతి చెయ్యాలనే తలంపుతో నరకబోయాడు. వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి పట్టుదలకు మెచ్చాను. ఏం వరము కావాలో కోరుకో అన్నాడు. శివుని అనుగ్రహం కలగాలనే రావణుని తలలన్నీ యథాస్థానానికి వచ్చేశాయి. అప్పుడు ఆ భక్తాగ్రేసరుడు, దేవదేవ, మహాదేవ, సర్వకాల సర్వావస్థలయందు నిన్ను తనివి తీరా చూడాలన్నదే నా కోరిక. నువ్వు కైలాసములో, నేను లంకలో ఉంటున్నాను. భక్తుడు ఉండే చోటనే భగవంతుడు ఉండాలి గాని భక్తుడు ఒక చోట భగవంతుడు ఒక చోట ఉండవచ్చునా? అది మంచి పద్ధతి కాదు కదా. అందుకని
పరివార సమేతముగా నువ్వు నా లంకలోనే ఉండవలసింది అన్నాడు. ఆ మాటలు విన్న దేవదేవుడు, దానవేంద్ర, నీ కోరిక సమంజసముగానే ఉన్నది, కానీ నేను కైలాసము నుంచి కదలి రావటమనేది దుస్సాధ్యము. అందుచేత నా స్వరూపమైన ఆత్మలింగాన్ని ఇస్తాను, దాన్ని తీసుకుపోయి లంకలో ఉంచుకో. ప్రతినిత్యము ఆ లింగములో నన్ను వీక్షించు. అయితే మార్గమధ్యములో ఎక్కడా దాన్ని నేల మీద మాత్రం ఉంచకు అని ఆత్మలింగాన్ని అతని చేతికిచ్చాడు. రావణుడు ఆ లింగాన్ని తీసుకుని వస్తున్నాడు. మార్గమధ్యములో ఒక శ్మశానం దగ్గర అతడికి మూత్ర విసర్జన చెయ్యవలసిన అవసరం వచ్చింది. ఆత్మలింగాన్ని చేతిలో ఉంచుకుని మూత్ర విసర్జన చెయ్యటం లేదు. అలా అని లింగాన్ని నేల మీద ఉంచలేడు. ఏం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తున్న సమయములో దూరాన ఒక గొల్ల పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి పిలిచి అతడి చేతికి శివలింగాన్నిచ్చి తాను మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అప్పటి వరకు చిన్నగా ఉన్న శివలింగము బాలుడి చేతిలోకి వెళ్ళగానే ఆకారము బరువు పెరగటం మొదలుపెట్టింది. అలా పెరిగిపోయి బాలుడు మోయలేనంతగా అయ్యింది. దానితో ఆ బాలుడు ఆ లింగాన్ని క్రింద పెట్టేశాడు. రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఆత్మలింగము నేల మీద పెట్టి ఉన్నది. విషయం చెప్పాడు బాలుడు. చేయగలిగింది లేదు. దుఃఖించాడు రావణుడు. లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేశాడు. అది పాతాళ లోకం దాకా కూరుకుపోయింది. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోయాడు. ఆఖరుగా ఆ లింగాన్ని పరిపరి విధాలా పూజించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆత్మలింగాన్ని దర్శించి, దేవదేవా, ఈ శ్మశాన భూములో వెలిసావు కాబట్టి నిన్ను అర్చించిన వారికి రోగాలు కుదిరేటట్లుగాను వారి ఆరోగ్యాలు కుదుట పడేటట్లుగాను దీవించి వైద్యనాథుడని పేర వెలసిల్లవలసిందిగా ప్రార్థించారు అంటూ వైద్యనాథుని వృత్తాంతం వివరించాడు రత్నాకరుడు. భీమశంకరుడు, గురువర్య, జ్యోతిర్లింగాలలో భీమశంకరుడు ఒకడు కదా, ఆయన వృత్తాంతమేమిటి అని అడిగాడు. నారాయణ భట్టు చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. పూర్వకాలములో సహ్యాద్రి మీద భీముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో, అమ్మా, నా తండ్రి ఎవరు అని అడిగాడు. దానికి ఆ రక్కసి, నాయన, కర్కటకుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్కసి నా తల్లి. నా తల్లిదండ్రులకు నేను లేక కలిగిన గారాల బిడ్డను. నన్ను అపురూపముగా పెంచి పెద్ద చేసి విరాధుడనే దానవుడికి ఇచ్చి వివాహము చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికి నాకు పిల్లలు లేరు. భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినై నా తల్లిదండ్రుల వంచన చేరాను. అలా చాలా కాలం గడిచింది. ఒక రోజున భీమా నదిలో స్నానం చెయ్యటానికి అగస్త్యుడు శిష్య సమేతముగా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు. ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు, కన్న తల్లిదండ్రులు పోయారు, దిక్కులేని అనాథనైపోయాను. అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతున్నాను. ఇంతలో ఒక రోజున రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు. నేను ఒంటరిగా ఉన్నాను. దాంతో బలవంతముగా నన్ను లంకా నగరానికి తీసుకువెళ్ళాడు. అతని వల్ల నేను గర్భవతినైనాను. ఆ తరువాత నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశాను అంది. తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది. ప్రతీకారము తీర్చుకోవాలనుకున్నాడు. బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు. వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలంతా తలా ఒక దిక్కుకు పారిపోయారు. రాక్షసుడు మునీశ్వరులను, సాధువర్తలను నానా బాధలు పెడుతున్నారు. స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు. అప్పుడు కామరోపదేశాన్ని సుదక్షణుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతన్ని ఓడించి కారాగృహములో బంధించాడు. సుదక్షణుడు పార్థివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు. ఇదంతా కారాగృహములోనే జరుగుతుంది. ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివ పూజలో ఉన్న రాజును చూసి
ఓరి పిచ్చివాడా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ పూజలు జపతపాలు వృధా, ఈ మట్టి లింగము నిన్ను కాపాడదు అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. రాక్షసుడికి బాగా కోపం వచ్చింది. రాజు మాట్లాడకపోవటం అవమానముగా భావించాడు. దానితో నీ పూజలు ఆపుతావా, నిన్ను నరికి చంపెయ్యమంటావా అన్నాడు. దానికి రాజు, దానవేంద్ర, శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. శివనామము జపిస్తేనే సర్వ పాపాలు హరించుకుపోతాయి. శివనింద మహాపాపము అన్నాడు. భీముని కోపం కట్టలు తెంచుకుంది. దాంతో బొందితో కైలాసానికి వెళ్ళే వాడికి మళ్ళీ మాట్లాడుతున్నావా? ఈ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక వేటు వేశాడు. ఆశ్చర్యము, కత్తి మాయమైపోయింది. శివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుని భస్మం చేశాడు. ఆ సమయములో బ్రహ్మాది దేవతలందరూ శివుని పరిపరి విధాలా స్తుతించి భీముని చంపి, మమ్ము కాపాడిన ఓ శంకరా, ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడని పేర జ్యోతిర్లింగమైనాడు అన్నాడు రత్నాకరుడు. రామేశ్వరుడు, గురుదేవా, రామేశ్వరములో 2 శివలింగాలున్నాయి కదా, మరి వాటి వృత్తాంతము ఏమిటో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగములో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతా లక్ష్మణ హనుమత్ సమేతముగా పుష్పక విమానమెక్కి అయోధ్యకు తిరిగి వస్తూ త్రోవలో గంధమాదన పర్వతము మీద ఆగాడు. అక్కడ మునులందరూ శ్రీరాముడిని చూసి చాలా ఆనందించారు. రావణుని చంపి తమను రక్షించిన శ్రీరామచంద్రుని పరిపరి విధాలా ప్రశంసించారు. అప్పుడు శ్రీరాముడు ఆ మునులతో, తాపసోత్తములారా, నేను రావణుని సంహరించాను. అతడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం నాకు చుట్టుకుంటుంది. అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. వారందరూ ఆలోచించి, రామచంద్ర, దీనికి ఒక్కటే మార్గం. శివలింగం ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్యా పాతకము సోకదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడిని పిలిచి, హనుమా, కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకునిరా. శివలింగాన్ని ప్రతిష్ఠించటానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వరులు అన్నాడు. చెప్పిన తడవుగా రివ్వుని గాలిలోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు. విధి విధానముగా లింగ ప్రతిష్టకు కావలసిన ఏర్పాట్లన్నీ అయినాయి. పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు. ముహూర్తం దగ్గర పడింది. హనుమంతుడు రాలేదు. ఎదురు చూస్తున్నారు మునీశ్వరులు. అంతా తలెత్తి హనుమంతుడి రాక కోసం ఆకాశములోకి చూస్తున్నారు. ముహూర్తం అతి సమీపములోకి వచ్చింది. ఆంజనేయుడు వస్తున్న ఛాయలు లేవు. ముహూర్తం మించిపోతుందనే అనుమానం వచ్చింది. ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు. ఇంతలో మునీశ్వరులకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. దానితో వారు, రామచంద్ర, సాధ్వీమ తల్లి సీతాదేవి అక్కడ ఇసుకను ప్రోగు చేసి లింగాకృతిగా నిలిపితే దానికే ప్రాణప్రతిష్ఠ చేద్దాము అన్నారు. సరే అన్నాడు రాముడు. సీత ఇసుకను లింగాకృతిలో ఏర్పాటు చేసింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు మునీశ్వరులు. ఇంతలో హనుమంతుడు వచ్చాడు. శివలింగ ప్రతిష్ఠ అయిపోయింది. తాను సమయానికి రాలేకపోయాడు. శ్రీరాముని ఆజ్ఞను పాటించలేకపోయాడు. ఈ విధముగా ఆలోచించి బాధపడుతున్నాడు. శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు. వినలేదు హనుమ. చివరకు రాముడు, హనుమ, ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుక లింగాన్ని పీకెయ్యి, నువ్వు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠిద్దాము అన్నాడు. హనుమ చాలా రకాలుగా ప్రయత్నించినా లింగములోని ఇసుక రేణువు కూడా కదల్లేదు. అప్పుడు శ్రీరాముడు, హనుమా, చూసావు గదా, ముహూర్త బలం అంటే అది. నేను ప్రతిష్ఠించిన లింగము రామేశ్వర లింగముని పిలువబడుతోంది. నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించు. అది హనువదీశ్వర లింగమునే పేరుతో ప్రసిద్ధి చెందుతోంది అన్నాడు. హనుమంతుడు సరేనన్నాడు. ఈ రకముగా రామేశ్వరములో 2 లింగాలు ఉన్నాయి అన్నాడు రత్నాకరుడు. నాగేశ్వర లింగము, గురుదేవా, దారుకావనములో నాగేశ్వర లింగమున్నది అంటారు. దాని వివరాలు తెలియచేయండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. పూర్వకాలములో పశ్చిమ సముద్ర తీరములో దారుకుడనే రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుకి.
పలుకి ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణము గల పట్టణాన్ని నిర్మించుకుని భార్యతో సహా సుఖముగా ఉన్నాడు. సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుపక్కల గల మానవులందరినీ హింసిస్తున్నాడు. మునీశ్వరులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ముని వాటికలను అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. హోమగుండాలను ఆర్పివేస్తున్నాడు. యజ్ఞయాగాలు ధ్వంసం చేస్తున్నాడు. అగ్నికి వాయువు తోడు అన్నట్లుగా అతనితో పాటు అతని భార్య కూడా లోక కంటకురాలయ్యింది. మునులు ప్రశాంతముగా జీవించటం అసాధ్యమయ్యింది. ఆ రోజులలో ఔర్యుడు అనే మహర్షి సుప్రసిద్ధుడు. మునులంతా ఔర్యుని వద్దకు పోయి దారుకుడు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు. వారి మొర విన్న మహర్షి భూమిపై గల ప్రజలను గాని మునీశ్వరులను గాని హింసించిన మరుక్షణములో దారుకుడు సతీ సమేతముగా మరణిస్తాడు అని శపించాడు. ఈ విషయం దారుకుడికి తెలిసింది. అప్పుడు ఆ రాక్షసుడు తన తపశక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకుని అక్కడ ఉంటూ సముద్రయానం చేసే వారిని పట్టి పీడించసాగాడు. ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతుంది. అందులో సరుకులు, సంచారాలు, ధనము దండిగా ఉన్నాయి. దారుకుడు ఓడ మీద పడి దోచుకుని ఓడలోని వారందరినీ బందీలుగా చేశాడు. ఓడలో సుప్రియుడు అనే వణిక ప్రముఖుడు ఉన్నాడు. అతడు గొప్ప శివభక్తుడు, సదాచార సంపన్నుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు. కారాగారములో కూడా రుద్రాక్షమాలలు, విభూతి ధరించి శివ పూజలు, భజనలు చేస్తున్నాడు. భటులు ఈ విషయాన్ని దారుకుడికి నివేదించారు. శివ పూజలు, భజనలు చేసేవారికి తీవ్రముగా హింసించారు. అందరూ పూజలు, భజనలు మానేశారు. సుప్రియుడు మాత్రం మానలేదు. అతన్ని ఒక చిన్న ఖైదీలోకి మార్పించాడు దారుకుడు. అతని దగ్గర పూజా సామాగ్రి లేకుండా చేశాడు. అయినా సరే సుప్రియుడు భజనలు చేస్తున్నాడు. ఒకరోజు రాక్షసుడు సుప్రియుని వద్దకు వచ్చి, ఓరి, ఖైదు చేసినా నీ బుద్ధి మారలేదు. నీకు మరణశిక్ష విధిస్తే గాని ఈ పూజలు మానవా అన్నాడు. దానికి సుప్రియుడు, దానవేశ్వరా, జీవికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎక్కడవి? తల్లి గర్భమే ఒక నరకము. అది కారాగారము కన్నా భయంకరమైనది. ఆ తరువాత ఈ భూమండలమే చెరసాల. అహంకార మమకారాలే సంఖ్యళ్ళు. నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు, అంతేకాని ఇంకేమి చెయ్యగలవు అన్నాడు. దానితో దానవుడికి కోపం కట్టలు తెంచుకుని సుప్రియుడిని సంపబోయాడు. మరుక్షణములోనే పరమేశ్వరుడు సుప్రియుడికి నాగేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దారుకుని సంహరించి సుప్రియుడిని ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి సుప్రియుడు, దేవదేవా, ఈ దారుకావనములో జ్యోతిర్లింగమై ఉండి ప్రజలను రక్షించవలసింది అని అడిగాడు. అతడి కోరిక ప్రకారము దారుకావనములో జ్యోతిర్లింగమైనాడు పరమేశ్వరుడు అని చెప్పాడు రత్నాకరుడు. విశ్వేశ్వరుడు, గురుదేవా, కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా, మరి దాని కథ ఏమిటి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణము ఉన్నది అని చెబుతారు. తేజోరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి నిరాకారుడుగా ఉన్న తన సాకారుడైనాడు. ఆ తరువాత తన నుండి శక్తిని బయటికి పంపాడు. అదే ప్రకృతి. అప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది. వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణము కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. పురుషుడు పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చెయ్యటం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. అతడు తపస్సు చేస్తుండగా అతని శరీరము నుంచి నీరు కాల్వలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు ఒక్కసారి తల ఊపాడు. ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేల మీద పడింది. ఆ కమ్మ పడిన చోటినే మణికర్ణిక అంటారు. అది చాలా పవిత్రమైన ప్రదేశం. విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నప్పుడు అతడి నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు. అతడు పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యక్రమము మొదలుపెట్టాడు. మొదటగా 500 కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు. దానికి 4 వైపులా 14 లోకాలు సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతోంది. దాని అష్టదిగ్గజాలు మోస్తున్నాయి. ఈ బ్రహ్మాండములో సగము భూలోకము, 1/4 వంతు ఊర్ధ్వలోకము, 1/4 వంతు అధోలోకము.
ఆదినారాయణుడు, మిగిలిన బ్రహ్మాది దేవతలు, మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరము కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు వారంతా ముక్తకంఠముతో, దేవదేవ, పరమపురుష, కైలాసవాస, నువ్వు కాశీ పట్టణములో జ్యోతిర్లింగ రూపములో వెలసి శాశ్వతముగా పూజలు అందుకుంటూ ఉండాలి అని అడిగారు. భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు. కాశీ పట్టణములో 2 నదులు ప్రవహిస్తున్నాయి. వరుణ, అసి. ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రదేశము కాబట్టి వారణాసి అని పిలువబడుతోంది. కాశీనే మహాశ్మశానముని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణములోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టము అంటారు. ఇది మహాపవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రములో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు. కాశీ పట్టణములో గంగా స్నానము చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకములోని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిది కాశీ వెళ్ళలేము. కాశీ వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెడదాము అనుకుంటే చాలు, వెళ్ళినంత ఫలం వస్తుంది. కాశీ యాత్ర చేస్తే 5 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వస్తుంది. కాశీలో మరణిస్తే చాలు, ఎంతటి క్రూర కర్ముడైనా సరే కైలాసం చేరతాడు. రామేశ్వరములోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. అంతెందుకు, యజ్ఞయాగాదులు చేసి స్వర్గ సుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిచాచమై తిరగటము మిన్నా అని చెబుతారు. అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలువబడుతుంది అంటూ వివరించాడు రత్నాకరుడు. త్రయంబకేశ్వరుడు. గురుదేవా నాసికా త్రయంబకము అంటారు కదా, దానికా పేరు ఎందుకు వచ్చింది కాస్త వివరించండి అన్నాడు నారాయణ భట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. త్రేతాయుగములో తండ్రి ఆజ్ఞ ప్రకారము శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతముగా వనవాసానికి వెళ్ళాడు. అక్కడ పంచవటి యందు పర్ణశాలను నిర్మించుకుని కాలక్షేపం చేస్తున్నాడు. ఆ సమయములో రావణుని సోదరి శూర్పణఖ శ్రీరాముని చూసి మనసు పడింది. ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు. శూర్పణఖ నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది. అదే ఇప్పటి నాసిక్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ పంచవటి నాసిక మండలములోనే ఉన్నది. ఇక్కడే బ్రహ్మగిరిని పర్వతమున్నది. దాని మీదనే గోదావరిని పుట్టింది. పూర్వకాలములో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప తపస్సంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఎంతటి పనినైనా సాధించగల దీక్షగలవాడు. ఒక రోజున బ్రహ్మగిరి ప్రాంతములోని మునీశ్వరులంతా కలిసి, గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమనేది లేదు కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూలోకానికి తేవలసినదిగా ప్రేరేపిద్దాము అనుకున్నారు. గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు. మునులు తమ తపశ్శక్తితో మాయా గోవుని సృష్టించి వదిలారు. అది పైరు మేస్తుంది. అది చూసిన గౌతముడు దర్భపుల్లతో గోవును అదిలించాడు. మాయా గోవు మరణించింది. దానితో మునులందరూ గౌతముడికి గోహత్యా పాతకము చుట్టుకుందని గోల చేశారు. మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు. అప్పుడు వారందరూ ఆలోచించి దేవలోకము నుండి గంగను తెచ్చి అందు స్నానము చేస్తే ఆ పాపము పోతుంది అన్నారు. గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరుని మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు. గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయ్యింది. గోవు ప్రాణాలను వదిలిన ప్రదేశము నుండి ప్రవహించింది కాబట్టి గోదావరి అయ్యింది. భాగీరథికి మల్లేనే గోదావరి కూడా పవిత్రమైన జీవనది. ఆ నదీ తీరములో నివసించినంత మాత్రము చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం వస్తుంది. గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు గౌతముడు 2 వరాలు కోరాడు. గంగన భూలోకములోకి ప్రవహింపచేయటము, పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగముగా వెలసి ప్రజలను రక్షించడము. గౌతముని కోరిక తీర్చాడు శంకరుడు. త్రయంబకేశ్వరుడనే పేరుతో నాసికలో వెలిసాడు. ఈ రకముగా నాసికలో త్రయంబకేశ్వరుడు పూజింపబడు
చెప్పబడుతున్నాడు అని చెప్పాడు రత్నాకరుడు.